హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ డే 3 మామూలుగా వసూలు చేయలేదు భయ్య. అసలు ఎవరు ఊహించుకున్న అన్ని రికార్డు క్రియేట్ చేసి పడేసింది భయ్య. డే 3 విషయంలో అయితే అసలు ఇంతలా ఎవరు ఊహించి ఉండరు, అంత వసూలు చేసింది డే 3 అయితే. ఆర్ఆర్ మూవీ, బాహుబలి 2, కేజీఎఫ్, సలార్ వీటి అన్ని రికార్డుని అయితే బ్రేక్ చేసి పడేసింది భయ్య. అంత రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అంటే డే 3 అనమాట. మళ్ళీ ఆదివారం కాకుండా సాటర్డేనే అంత కలెక్షన్ వసూలు చేయడం ఇదే ఫస్ట్ అనమాట. అది ప్రభాస్ అన్నకి సాధ్యం అని నాకైతే అనిపించింది. ఫస్ట్ అయితే ఆర్ఆర్ మూవీ అనమాట, డే 3 సండే భయ్య, అదైతే 130 కోట్లు అయితే వసూలు చేసింది. అలాగే బాహుబలి 2 ఇది కూడా ప్రభాస్ అన్న తీసింది, ఇదైతే 132 కోట్లు అయితే డే 3 అయితే వసూలు చేసింది, అది సండే. తర్వాత రాకింగ్ స్టార్ తీసిన యష్ గారు, అది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన మూవీ అనమాట, ఇదైతే డే 3 అనమాట, అది సండే వచ్చింది, 125 కోట్లు అయితే వసూలు చేసింది. అలాగే మన ప్రభాస్ని తీసిన సలార్ మూవీ, ఇదైతే 112 కోట్లు అయితే వసూలు చేసింది డే 3 అనమాట. వీటన్నిటిని డే 3 అనమాట సండేనే వచ్చింది. అలాగే ఈ మూవీ చూసుకున్నట్టయితే మనం ఈ మూవీ అనమాట దాదాపు సండే అయితే రాలేదు, వర్కింగ్ డే సాటర్డే అయితే వచ్చింది డే 3 అనమాట. కానీ ఎవరు ఊహించుకున్నా అన్ని రికార్డులు అయితే చిరగ రాసేసింది. 35 కోట్స్ 135 కోట్స్ అయితే వసూలు చేసింది ఆ డే 3లోనే. వాము, ఇది మామూలు వసూలు కాదు. అసలు ఉంటూ ఉంటూ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉందిలే కానీ తగ్గట్లేదు ఈ మూవీ కలెక్షన్ అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే అన్నా థర్డ్ డేనే ఇంకా కలెక్షన్ వసూలు చేసింది భయ్య. అసలు 50 crores షేర్ చేసింది. అలాగే అంత షేర్ మరియు కలెక్షన్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు, అంత కలెక్షన్ చేసింది భయ్య బాహుబలి మూవీ కన్నా. ఆర్ఆర్ మూవీ రికార్డ్ బ్రేక్ చేయడం మామూలు విషయం కాదు. అది ముగ్గురు కాంబినేషన్లో వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మూవీ. రాజమౌళి రికార్డ్ని తిరిగి రాసిన నాగభూషణ్ గారు భయ్య. వాము, ఈ రికార్డ్ని అసలు ఊహించి ఉండరు, అంత రికార్డ్ అయితే క్రియేట్ చేసి పడేసింది భయ్య. నిజంగా చెప్పాలని నాగభూషణ్ గారు తోపే, అలా ఈ డైరెక్టర్ అనమాట. ఏపీ తెలంగాణలోనే కొద్దిగా షేర్స్ తక్కువ ఉన్నాయి, అలాగే కలెక్షన్ గ్రాసింగ్ కూడా తక్కువ ఉన్నాయి. టికెట్ రేట్లు ఉన్నా దాని కారణంగా ఎక్కువ మంది అయితే పోవట్లేదు. మరియు ఈ మూవీకి హిందీ మరియు కేరళలో అయితే మామూలుగా రావట్లేదు ఫ్యాన్స్ అయితే, రిటర్న్ ఫ్యాన్స్ అయితే వస్తున్నారు భయ్య. అంత కలెక్షన్ క్రాస్ చేస్తుంది అలాంటి మూవీ. అసలు ఎవరు నైజాంలో అనమాట, ఎవరు ఊహించుకోకుండా 50 crores అయితే క్రాస్ చేసింది భయ్య నైజాంలో, ఇదే ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఈ మూవీ ఏమో ఈ యూఎస్లో అనమాట భయ్య. అసలు అంత షేర్స్ను మరియు అంత కలెక్షన్ వసూలు చేసింది ఎవరు ఊహించుకోలేదు. ఈ మూవీ అనమాట $6 million వసూలు చేసింది భయ్య అమెరికాలో. అమ్మో, $6 million అంటే మాటలు కాదు, అంత డాలర్ వసూలు చేసిందంటే కల్కి మూవీ నిజంగా హైలైట్. ఆ విధంగా అయితే మనకైతే ఈ మూవీ రాచగా చూపిస్తున్నారు. దీంట్లో క్లైమాక్స్ సీనే బాగుందని చాలామంది అయితే చెప్తున్నారు. ఇంకా కొద్దిగా హిట్ ఇచ్చుంటే ఇంకా బీభత్సంగా ఈ మూవీ ఇంకా వసూలు చేసేది నేనైతే అనుకున్నా. నేనైతే ఈరోజు సండే అనమాట, సండే అయితే ఈరోజు దాదాపు 130 crores గ్రాస్ చేస్తాను నేనైతే అనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.